ఒకసారి ఆలోచించండి. మీదొక చిన్న షాప్. లాక్‌డౌన్ టైమ్‌లో మీరు ఆ షాప్‌ని కొంచెం లేట్‌గా క్లోజ్ చేశారు. పోలీస్ వచ్చి మిమ్మల్ని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. మీరేమనుకుంటున్నారు? సరే కొన్ని గంటల దాకా మమ్మల్ని ఇక్కడ ఉంచి మేము బయటికెళ్తాంలే అని మీరు అనుకుంటున్నారు. కానీ ఇప్పటికి గూడా మీరు తిరిగి రాకపోతే ఎలా ఉంటుంది? ఇది సినిమా స్టోరీ కాదు. ఇది మన ఇండియాలో జరిగిన నిజమైన ఇన్సిడెంట్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే కేస్ తమిళనాడులో జరిగిన సదర్న్ కస్టోడియల్ డెత్ కేస్. ఈ కేస్‌లో 9 పోలీస్ ఆఫీసర్‌కి డెత్ సెంటెన్స్ అయితే ఇచ్చారు. కానీ క్వెషన్ ఏంటంటే, ఆ రోజు రాత్రి ఏం జరిగింది? కోర్ట్ దీన్ని రేరెస్ట్ ఆఫ్ రేర్ అని ఎందుకు పిలిచింది? దీని ద్వారా మనం నేర్చుకున్నది ఏంటి? ఈ స్టోరీని మనం ఈరోజు కంప్లీట్‌గా చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంసీడీ టాక్స్. కట్ చేస్తే ఈ స్టోరీ తమిళనాడులో సెతన్కులం అనే ఒక చిన్న గ్రామంలో అయితే స్టార్ట్ అవుతుంది. ఆ గ్రామం పేరు సెతన్కులం. ఇండియా మొత్తం అప్పుడు లాక్‌డౌన్ టైమ్‌లో అయితే ఉంది. షాప్ టైమింగ్స్ అయితే చాలా లిమిటెడ్‌గా ఉండేది. పోలీస్ అయితే చాలా స్ట్రిక్ట్‌గా రూల్స్ ఫాలో చేయించడం స్టార్ట్ చేశారు. ఆ టౌన్‌లో ఒక ఫాదర్ అండ్ సన్ డియో ఉండేవాళ్ళు. వాళ్ళే జయరాజ్, బెనిక్స్. వీళ్ళ ఇద్దరికైతే ఒక చిన్న మొబైల్ షాప్ అయితే ఉంది. ఈ మొబైల్ షాప్ ద్వారానే వీళ్ళైతే సర్వైవ్ అవుతున్నారు. వీళ్ళు క్రిమినల్స్ కాదు. వీళ్ళు జస్ట్ పని చేసుకునే వ్యక్తులు. తర్వాత జూన్ 19, 2020 వాళ్ళ షాప్ దగ్గరికైతే పోలీసెస్ వచ్చారు. అసలేమైందంటే వాళ్ళు పోలీస్ రూల్స్ కన్నా కొంచెం లేట్‌గా అయితే షాప్‌ని క్లోజ్ చేశారు. అప్పుడు పోలీసెస్ కొందరైతే ఏం చేసేవారు, వార్నింగా లేదా ఫైన్ ఇచ్చేవారు. కానీ ఇక్కడ ఆపోజిట్‌గా జరిగింది. వాళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్‌కైతే తీసుకెళ్లారు. ఇనిషియల్‌గా చూస్తే ఇదొక నార్మల్ ప్రొసీజర్ లాగా అయితే కనిపిస్తుంది. కానీ రిపోర్ట్స్ ప్రకారం ఫాదర్ అండ్ సన్‌ని ఇద్దరిని చాలా టార్చర్‌గా చేశారంట. రిపీటెడ్‌గా కొట్టడం, లాఠీస్‌తో కొట్టడం, రెస్ట్ ఇవ్వకుండా హరాస్మెంట్ చేయడం. వాళ్ళు పెయిన్‌తో చాలా స్క్రీమ్ చేశారంట. కానీ ఎవ్వరైతే వాళ్ళకి హెల్ప్ చేయలేదు. ఇది పనిష్మెంట్ కాదు. ఇది బ్రుటాలిటీ. రిపోర్ట్స్ చెప్పినయి చాలా షాకింగ్‌గా కనిపిస్తున్నాయి. వాళ్ళకైతే సివియర్‌గా ఇంజ్యూర్స్ అయ్యాయి. బాడీ మొత్తం వూండ్స్‌తో ఉందనైతే కనిపిస్తుంది. మెడికల్ ఎగ్జామినేషన్‌లో కూడా వాళ్ళని టార్చర్ చేశారనైతే రిపోర్ట్ వచ్చింది. కానీ సిస్టమ్ అయితే ఎలాంటి రియాక్ట్ అయితే తీసుకోలేదు. నెక్స్ట్ డే కోర్ట్ ముందు ప్రెజెంట్ చేశారు. కానీ ప్రాపర్‌గా వాళ్ళని ఎగ్జామిన్ చేయలేదు. వాళ్ళకి బెయిల్ కూడా దొరకలేదు. తర్వాత జైలుకి పంపించారు. అక్కడ సిట్యుయేషన్ చాలా వరస్ట్‌గా అయింది. కొన్ని రోజుల్లో ఫస్ట్ బెనిక్స్‌కి అయితే హెల్త్ కొలాప్స్ అవ్వడం వల్ల తనైతే హాస్పిటల్‌కి వెళ్ళాడు. తర్వాత జయరాజ్ కూడా హాస్పిటల్‌కి వెళ్ళాడు. వాళ్ళిద్దరూ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. కానీ ఫైనల్‌గా చూస్తే వాళ్ళిద్దరూ వాళ్ళ ప్రాణాలనైతే కోల్పోయారు. ఈ ఇన్సిడెంట్ బయటికి వచ్చాక ఎంటైర్ ఇండియా మొత్తం షాక్ అయింది. సోషల్ మీడియాలో హ్యూజ్ ఔట్‌రేజ్. సెలబ్రిటీస్, కామన్ పీపుల్ వీళ్ళందరూ రియాక్ట్ అయ్యారు. ప్రజలైతే ఇలా అడిగారు, చిన్న వయలేషన్‌కి మరీ ఇంత టార్చర్ చేస్తారా? పోలీస్ పవర్‌ని ఏమన్నా మీరు మిస్‌యూజ్ చేస్తున్నారా? అని ఇలా అయితే ప్రజలైతే అడిగారు. ఈ ప్రెషర్ వల్ల కేస్‌ని చాలా సీరియస్‌గా కన్సిడర్ చేయడం స్టార్ట్ అయింది. ఇనిషియల్‌గా ఇన్వెస్టిగేషన్ స్టేట్ పోలీస్ దగ్గర ఉంది. కానీ ట్రస్ట్ లేకపోవడం వల్ల వీళ్ళైతే సీబీఐకి అయితే అప్పజెప్పారు. సీబీఐ డీటెయిల్‌గా ఇన్వెస్టిగేషన్‌ని స్టార్ట్ చేసింది. ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. విట్నెస్ యొక్క స్టేట్మెంట్స్ కూడా తీసుకున్నారు. కొన్ని ఇయర్స్ తర్వాత కట్ చేస్తే ఏప్రిల్ 2026లో ఫైనల్‌గా కోర్ట్ అయితే వర్డిక్ట్ ఇచ్చేసింది. టోటల్ 9 పోలీస్ ఆఫీసర్స్‌ని గిల్టీగా డిక్లేర్ చేశారు. కోర్ట్ చెప్పింది ఇది సింపుల్ కేస్ కాదు. ఇది కస్టోడియల్ టార్చర్ లీడింగ్ టు డెత్ అని. మరి జడ్జ్‌మెంట్ ఏంటి? డెత్ పెనాల్టీ. కోర్ట్ దీన్ని రేరెస్ట్ ఆఫ్ రేర్‌గా కన్సిడర్ చేసింది. రేరెస్ట్ ఆఫ్ రేర్ అంటే చాలా సివియర్‌గా క్రైమ్ అయ్యింది అండ్ సోషల్ మీడియాకి మెసేజ్ ఇవ్వాలి అని. అండ్ లాస్ మిస్‌యూజ్ చేస్తే కాన్సిక్వెన్సెస్ ఏంటో చూపించాలి. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డెత్ సెంటెన్స్ అయితే ఇచ్చారు. అంటే ఇక్కడ ఇమ్మీడియేట్‌గా ఎగ్జిక్యూషన్ అయితే జరగదు. అక్యూజ్డ్‌కి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. హైకోర్ట్ అపీల్, సుప్రీం కోర్ట్ అపీల్ ఆర్ ప్రెసిడెంట్‌కి మెర్సీ పిటిషన్ అయితే ఇవ్వాలి. సో ఫైనల్ పనిష్మెంట్‌కి కొంచెం టైం పడొచ్చు. కానీ జడ్జ్‌మెంట్ మెసేజ్ మాత్రం క్లియర్. పోలీస్ పవర్ అన్‌లిమిటెడ్ కాదు. లా అండ్ ఆర్డర్స్‌ని మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. కానీ హ్యూమన్ రైట్స్ వయలేట్ చేయడం అన్‌యాక్సెప్టబుల్. ఈ కేస్ మనకి చాలా స్ట్రాంగ్ లెసన్ ఇస్తుంది. సిస్టమ్ స్లో అయినా జస్టిస్ ప్రాబ్లమ్. కానీ క్వెషన్స్ ఇంకా మిగిలాయి. ఇలా జరగకుండా ముందు ప్రివెంట్ చేయడం ఎలా? అవేర్‌నెస్ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి. మరి మీ ఒపీనియన్ చెప్పండి. ఈ పనిష్మెంట్ కరెక్టా? లేకపోతే వేరే విధంగా ఉండాలా? ఇలాంటి రియల్ స్టోరీస్ కోసం మా ఎంసీడీ టాక్స్‌కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ అయితే చేయండి. అంతవరకు థింక్ స్మార్ట్.